పెట్టుబడులకు సురక్షిత రాష్ట్రం తెలంగాణ. పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిఐఐఎన నార్నల్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులు శుక్రవారం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్కరణల ఫలితాలను నేడు అనుభవిస్తున్నామని చెప్పారు. 94 నుండి 2004 మధ్య చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించారన్నారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను చంద్రబాబు హైదరాబాద్కు తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ అభివృద్ధి చెందాయి. ఫార్మా, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి దిశగా వెళ్ళాయి. గత పాలకుల మంచి విధానాలను మేము కొనసాగిస్తున్నాం. నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి ఉంటే కొనసాగిస్తాం. ఉత్పత్తి రంగంలో చైనా, జపాన్, జర్మనీతో పోటీ పడుతున్నాం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు రానున్నాయి. శంషాబాద్ నుంచి చెన్నై, పూణే, బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు వెళ్ళాయి. న్యూయార్క్తో పోటీ పడే వాతావరణం తెలంగాణలో ఉంది. మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో. జీసీసీలో 200 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. డేటా సెంటర్ల కోసం అమెజాన్ 1,00,000 కోట్లు పెడుతుంది. అదాని గ్రూప్ 35,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తేవడం మా లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో పివి నరసింహారావు గారు ఆయన చేసినటువంటి సంస్కరణ వల్లనే ఈరోజు మనం ఇంకా ఈ విధంగా ఉన్నాము. లేదంటే చాలా కష్టమయ్యేది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళను హైదరాబాద్ తీసుకొచ్చి మన హైదరాబాద్ని, మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పథకం నడిపించారు. ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు కూడా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ కార్యక్రమాలను కూడా ఆ మంచి ఉన్న వాటిని మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఏదైనా, ఎవరి ప్రభుత్వంలో ఉన్నా అక్కడ మంచి ఉంటే దాన్ని మేము కొనసాగిస్తాం. దాన్ని మేము రాజకీయం చేసి ఆపడం లాంటివి మేము చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే 500 ఏది ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత సంబంధించినటువంటి 500 కంపెనీలు తీసుకురావడమే నా టార్గెట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. వైభోగమే ముస్తాబైన భోగాపురం విమానాశ్రయం. ప్రధాని మోడీ చేతుల మీదుగా నేడే ఆరంభం. మీ రాక కోసం అంటూ మోడీకి చంద్రబాబు ఆసక్తికర స్వాగతం. నేడు ప్రధాని మోడీ సహా ఏపీ కేబినెట్ అంతా భోగాపురంలోనే. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గేట్ వేగా భోగాపురం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మితమైన ఈ విమానాశ్రయాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 5,564 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల్లో అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తున్నామంటూ ఏపీ పర్యటనపై ఎక్స్లో ప్రధాని పోస్ట్ చేశారట. సో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అంటే తెలంగాణతో పోలిస్తే. సో మరొక ఎయిర్పోర్ట్ కూడా కాబోతుంది. సో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఆ ప్రాంతాల ఏరియా ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చక్కచక్కా జరిగిపోతుంది. సో మనకు అందరూ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో, అంటే ఒకటి మనం ఖర్చు పెడుతున్నాం అంటే దాని నుండి మనం ఎక్కువ ఆశిస్తాం. సో అంటే చిన్న పెట్టుబడి పెద్ద రాబడి, ఇది చంద్రబాబు పాలసీ. ఇప్పుడు ఈ ఒక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఖర్చు అవుతుంది, కానీ దీన్ని పెట్టడం వల్ల ఇంకెంత రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, ఎంత రాష్ట్ర ఖజానాకు లాభం వస్తుంది అనేది కూడా చూడాలి. ఆ విషయంలో నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు గారు ఎప్పుడు ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం. అప్పుడు తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారు అవలంబించేది, చేసేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం లేదు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళ రాష్ట్ర ఖజానాకి అమౌంట్ తీసుకురాలనేటువంటి దాంట్లో చంద్రబాబు గారు మరొకసారి దూసుకెళ్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి
సో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంపీలు ఎక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం కూడా మనకు టీడీపీనే, చంద్రబాబు గారే. ఈ నేపథ్యంలో అటు మోడీకి చంద్రబాబు మధ్య సఖ్యత చాలా ఉంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మోడీకి ఉన్నటువంటి సన్నిహితం సంబంధం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాండింగ్ ఇద్దరిది వేరే. ఈ నేపథ్యంలో అటు మంచి సఖ్యతగా అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరొకసారి అభివృద్ధి పథకాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకు పెట్టుబడుల విషయం కావచ్చు, వాళ్ళకు బడ్జెట్ ఇచ్చే విషయాలు కావచ్చు, ఆంధ్రాకి వచ్చినటువంటి డబ్బులు బడ్జెట్ ఏ రాష్ట్రం కూడా రావట్లేదు. సో అది ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముందుకెళ్తా ఉంది. ఈరోజు మోడీ రాబోతున్నారు, మరికొన్ని నిమిషాల్లో వచ్చి అక్కడ ఓపెన్ చేసి దాన్ని ప్రారంభించి అక్కడ స్పీచ్ కూడా ఉండబోతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కూటమి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు, కేబినెట్ మొత్తం కూడా అందరు మంత్రులు, టీడీపీ మంత్రులు, జనసేన మంత్రులు, బీజేపీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లోనే ఉండడం జరిగింది. చూద్దాం మరి ఇప్పుడు ఈరోజు ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని చూడాలి. ఎందుకంటే ఇటీవల అక్కడ ఒకటి జరిగింది ఢిల్లీలో జంతర్ మంతర్లో. ఆ ఇష్యూ తర్వాత మొట్టమొదటి ఒక సభ స్పీచ్ ఇది. చూద్దాం మరి ఏ విధంగా ఇస్తాడు. అందరు కూడా చూస్తూ ఉన్నారు మోడీ తర్వాత సభలు ఎట్లాంటి మాట్లాడతారు అని చెప్పేసి. ఎందుకంటే ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నా అది కాస్త బీజేపీకి ఒప్పుకుపోయినా కాస్త నష్టం అయితే చేకూరేలా చేసింది. ఇలాంటి నేపథ్యంలో సీజేపీ ధర్నా తర్వాత అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఫస్ట్ టైం మోడీ ఒక బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరి ఈ సభలో ఏ విధంగా మాట్లాడతారని కూడా చూడాలి. సర్కారు భూమి 200 కోట్ల రూపాయలు. అన్నోజిగూడలో భూ మాఫియా బరితెంకిప్పు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే అక్రమార్కులకు వరం. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కానీ అధికారుల అండదండ లేకపోతే ఇంత యథేచ్ఛగా ఇన్ని కోట్ల విలువైన భూములను చెరపట్టరు ఎవరైనా కూడా. సో అక్కడ ఒక పెద్ద ఒక చెయ్యి ఉంటేనే, అంటే ఇట్లాంటి అధికారులు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఈ విధంగా రెచ్చిపోతారు ఈ కేటగాళ్ళు. హైడ్రాకి ఫిర్యాదు చేసిన స్థానికులు. మీనామేషాలు లెక్కిస్తున్న హైడ్రా, చర్యలు తీసుకుంటామంటున్న తహసీల్దార్. నిన్న కూడా మనం కవరేజ్ చేసినాం. అన్నోజిగూడలో 200 కోట్ల ప్రభుత్వ భూమిని చెరబట్టిరు కొంతమంది భూమాఫియాలని చెప్పేసి. మరొకసారి మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు 2 సంయుక్తంగా పోరాటం చేస్తా ఉన్నాయి ఇక్కడ స్థానికుల కోసం. సో ఒకసారి వార్త చదువుదాం. గట్కేసర మండలం అన్నోజిగూడలో భూమాఫియా ప్రభుత్వ భూములను తెగనమ్మి కోట్ల రూపాయలు దందుకుంది. సుమారు 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కృష్ణారెడ్డి అనే రియల్టర్కు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల ఆ భూమిని ప్రభుత్వ భూమిగా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై క్రయ విక్రయాలకు సహకరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1954 సంవత్సరం నుంచే సంబంధిత లంచాల మత్తులో తూగుతూ ఆనాడు 1954 సంవత్సరం నుంచే సంబంధిత రెవెన్యూ రికార్డులో ఈ భూమి ప్రభుత్వ భూమిగా నమోదే ఉండగా లంచాల మత్తులో తూగుతూ ఆనాడు విధులు నిర్వహించిన కొందరు రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకొని అక్రమ లావాదేవీలకు అవకాశం కల్పించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇదే అదునుగా భావించిన కేటగాళ్లు లింకు డాక్యుమెంట్ల కోసం బినామీల పేర్లపై భూములను బదలాయించి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రెవెన్యూ రికార్డులు ప్రభుత్వ భూమిగా స్పష్టంగా చూపిస్తుండగా